ఏడాదికి 2 సినిమాలు చేయడానికి మెయిన్ రెడీ అంటూ హీరోలు చాలా మంది స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బాగానే ఉంది, కానీ ఇది వాళ్ళు చెప్పినంత ఈజీనా? నిజంగానే మన స్టార్ హీరోలు ఏడాదికి 2 సినిమాలు చేయగలరా? ప్రభాస్ ఒక్కడికే సాధ్యమవుతున్న ఈ ఫీట్ ని మిగతా వాళ్ళు కూడా చేసి చూపించగలరా? ఆ సాధ్యాసాధ్యాలేంటో ఇవాల్టి ఎక్స్క్లూజివ్ లో చూసేద్దాం. ఈ రోజుల్లో స్టార్ హీరోల నుంచి ఏడాదికి ఒక్క సినిమా రావడమే గగనంగా మారింది. ఇంకా చెప్పాలంటే 2 ఏళ్లకో సినిమా చేస్తున్నారు మనోళ్ళు. ఇలాంటి సమయంలో ఏడాదికి 2 సినిమాలు అనే కాన్సెప్టే అసాధ్యం. పైగా అందరూ పాన్ ఇండియా హీరోలైపోయే బడ్జెట్ బారెడు పెడుతున్నారు. అందుకే వర్కింగ్ డేస్ కూడా పెరుగుతున్నాయి. పాన్ ఇండియన్ హీరోలలో ప్రభాస్ ఒక్కడే వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది రాజాసాబ్ విడుదల కానుంది. అలాగే హను రాఘవపూడి ఫౌజీ కూడా తక్కువ గ్యాప్ లోనే రానుంది. ఆ తర్వాత సలార్ 2, కల్కి 2, స్పిరిట్ లాంటి సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇవన్నీ రాబోయే 2 ఏళ్లలోనే విడుదల కానున్నాయి. ప్రభాస్ చేసినట్లే తాము కూడా వేగంగా సినిమాలు చేయాలని చూస్తున్నారు మిగిలిన హీరోలు కూడా. అందులో రామ్ చరణ్ ముందున్నారు. గేమ్ చేంజర్ కోసం 3 ఏళ్లు తీసుకున్న ఈయన బుచ్చిబాబు సినిమాను మాత్రం 6 నెలల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు. డిసెంబర్లోనే ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత సుకుమార్ లైన్లో ఉన్నారు. ఎన్టీఆర్ సైతం వార్ 2తో ఆగస్టు 14న రానున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా సిద్ధంగా ఉంది. ఇక దేవర 2 కూడా లైన్లోనే ఉంది. వీటిని 2 ఏళ్లలో పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు తారక్. అల్లు అర్జున్ మాత్రం త్రివిక్రమ్ సినిమా కోసం కనీసం 2 ఏళ్లు కావాలంటున్నారు. సీనియర్స్ లో చిరు, బాలయ్య మాత్రం ఏడాదికి 2 సినిమాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నారు.